హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరిత సారీస్ కలెక్షన్స్. నేను మీ పావని. ఈరోజు నేను మీకు లెనిన్స్ బ్లాక్ అనమాట. ఈరోజు వీడియో అంతా బ్లాకే అండి. బ్లాక్స్ మీద గ్రే ప్రింట్ వస్తుంది అండ్ ఆల్సో మనకి వైట్ కలర్ ప్రింట్స్ అండ్ ఆల్సో ఇక్కడ పోయినసారికైనా డిఫరెంట్ ఏంటంటే మనందరికీ బాగా ఇష్టమైన బాతిక్స్. సో ఇక్కడ ఒక బాతిక్ డిజైన్ లాగా మెరూన్ కలర్తో వస్తుందండి. సో బ్యూటిఫుల్గా ఉంటుంది. శారీ మొత్తం వస్తుంది అండ్ ఆల్సో కొన్ని దగ్గరలో అయితే పళ్ళు కూడా చాలా బాగుంటుంది ఇలాగా. సో ఈ శారీ కూడా నేను నీకు మళ్ళీ చూపిస్తాను. సో శారీస్కి వెళ్ళే ముందు మనం వెళ్తున్నాం కదండి సీక్వెన్స్ నవవిధ భక్తి మార్గాలు. ఫస్ట్ ఈరోజు స్టార్ట్ చేద్దాం. సో శ్రవణం అంటే వినడం. సో శ్రవణం ఫస్ట్ ఎవరైనా కూడా ఒకరి గురించి తెలుసుకోవాలంటే ఏం చేస్తామండి, మనం వింటాం. అది ఒక సెలబ్రిటీ అయినా పొలిటికల్ లీడర్ అయినా ఎవరైనా ఫస్ట్ ఏం చేస్తామండి, వింటాం. సో విన్నప్పుడు మనకు వాళ్ళ మీద ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి కలిగినప్పుడు మనం వాళ్ళకి అట్రాక్ట్ అవుతాం. అట్రాక్ట్ అయినప్పుడు ఇంకా వాళ్ళ గురించి తెలుసుకోవాలి, వాళ్ళతో అసోసియేట్గా ఉండాలని కోరుకుంటాం. సో శ్రవణం. ఇదే మనం భగవంతుడి దగ్గర కానీ పెడితే శ్రవణం అంటే భగవంతుని యొక్క అసోసియేషన్ కావాలి అనుకోవడం అనమాట. అంటే భగవంతుడి కథలు లీలలు అన్నీ వింటాం అనమాట. అలా విన్నప్పుడు ఏంటంటే మనలో స్టార్ట్ అవుతుంది ఒక ఇంటెన్షన్ అనమాట. అంటే వెళ్ళాలి, ఏదైనా సర్వీస్ చేయాలి అనేది ఫస్ట్ స్టార్ట్, ఒక బీజం అనమాట, ఒక సీడ్ అనేది ఇంటర్నల్లో స్టార్ట్ అవుతుంది. సో ఈ శ్రవణం వల్ల మనకి ఉపయోగపడేది ఏంటంటే 4 రకాలుగా ఉపయోగపడుతుందండి. ఫస్ట్ ఏంటంటే భగవంతుడి గురించి చాలా చాలా గొప్ప విషయాలు తెలుసుకోగలుగుతాం. తర్వాత ఏంటంటే మన మనసుని నిలకడగా పెట్టుకోవడానికి ట్రై చేయొచ్చు. అండ్ ఆల్సో కన్విక్షన్ అంటే మనకి మంచి ఏంటి చెడు ఏంటి అనేది చాలా చాలా నీట్గా, ఇప్పుడు నలుపు తెలుపు ఎంత క్లియర్గా కనిపిస్తుందో మంచి చెడు కూడా అంత వ్యత్యాసంగా కనిపిస్తుంది అనమాట. మనకి ఇంక అక్కడ ఏమీ మనకి కన్ఫ్యూజన్ ఉండదన్నమాట శ్రవణంలో. సో మనము ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ గురించి ఎక్కువ థింక్ చేస్తే, ఎవరైనా ఎక్కడైనా పొలిటికల్ గురించి మాట్లాడుతున్నారనుకోండి, మనం కూడా వినాలి అనుకుంటాం. సో మనం ఫస్ట్ చేయాల్సింది శ్రవణం అంటే ఎవరైనా ఆథరైజ్డ్. ఇప్పుడు నేను మీకు చెప్పే ఏ మాట అయినా కూడా ఎవరెవరో చెప్పింది నేను చెప్పట్లేదు, ద బ్రహ్మ గౌడీయ సంప్రదాయం ప్రకారంగా చెప్తున్నాను, లేదు శ్రీ సంప్రదాయం ప్రకారంగానే చెప్తున్నాను. 4 రకాల సంప్రదాయాలు ఉన్నాయి. దానికి ఏంటంటే అవన్నీ కనెక్టెడ్ టు శ్రీ మహావిష్ణు. సో ఒక సంప్రదాయానికి పరంపర ఉండాలి, ఆథరైజ్డ్. ఇప్పుడు మన 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలంటే ఏదంటే ఆ పేపర్ ఇస్తే ఒప్పుకోరు, కానీ దానికి స్టేట్ గవర్నమెంట్ సంథింగ్ దాని ఒక స్టాంప్ ఉంటేనే ఇట్ ఈజ్ ఆథరైజ్డ్. అలాగే మనము ఎవరిదైనా విన్నా కూడా అది ఆథరైజ్డ్, పరంపరలో ఉన్నారా లేదా, వాళ్ళ గురువులు ఉన్నారా లేదా, దాస కనెక్షన్ ఉందా లేదా చూసుకొని మనం ఎవరిదైనా వినొచ్చు. సో శ్రవణం చేసేది కరెక్ట్ అయిన ఆథర్ దగ్గర నుంచి తీసుకుంటేనే బాగుంటుంది. లేదంటే ఇప్పుడు అమృతం ఒక బాక్స్లో ఉందండి, పక్కన పాము వచ్చి ఒక 2 డ్రాప్స్ విషం పడింది అనుకోండి, అమృతం కూడా కలుషితం అయిపోతుంది. సో మనం చెప్పే మాటలు మనలో ఉన్న మన యాటిట్యూడ్ని కలపకూడదు అనమాట. అంటే నేను చెప్పే విధానంలో ఆ మాట తీరుకు అర్థం మారకూడదు, అదే రావాలి. సో ఏదైతే వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారో సేమ్ మనం పక్కన వాళ్ళకి ట్రాన్స్లేట్ చేయగలిగితే అలాంటి వాళ్ళు చెప్పేదే మనం వినాలి. ఓకే, సో శారీస్కి వెళ్దాం. సో ఫస్ట్ శారీకి వెళ్దామండి. దీస్ ఆర్ ఆల్ ద బ్లాక్ లెనిన్స్ అండి. బ్లాక్ లెనిన్స్ మీద గ్రే అండ్ ఆల్సో ద వైట్ ప్రింట్ ఉంటుంది. అండ్ ఆల్సో మీకు చెప్పాను కదండి, మంచి రెడ్ కలర్తో బాతిక్ లాగా వస్తుంది. సో బ్యూటిఫుల్ అండి. మొన్న ఏంటంటే మనం బాతిక్ వేయలేదు, సో బాతిక్ వేస్తే ఎలా ఉంటుంది అని చూసాము. చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి శారీస్. సో చూడండి, శారీ అంతా మనకి ఇలా ఫ్లవర్స్ అనమాట, ఇలా కనెక్టెడ్ లతలు ఫ్లవర్స్ లాగా వచ్చింది. అండ్ బార్డర్ కింద పైన ఒక చిన్న సిల్వర్ బార్డర్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఇన్ ద మీడియం ఏంటంటే మనకి ఒక గుడ్ బాతిక్ డిజైన్ వచ్చింది. చాలా చాలా బాగున్నాయండి. ఇవన్నీ 1300 అండి, ఫ్రీ షిప్పింగ్. అండ్ పళ్ళు, ఇది పళ్ళు అండి. అండ్ ఈ శారీస్ అన్నీ ఏంటంటే మడత వేసి పెట్టేస్తాం కదా, అందుకని మీకు ఏంటంటే ఈ ఫోల్డింగ్స్ అన్నీ కనిపిస్తాయి. ఒకసారి మనం వాడి దాని తర్వాత ఫస్ట్ టైం డ్రై వాష్ చేసి కొంచెం రోల్ పాలిష్ లాగా చేసుకొని చేస్తే శారీ రియల్ బ్యూటీ అనేది కనిపిస్తుందండి. ఇది బ్లౌజ్. ఇది ఫస్ట్ శారీ అండి. మన దగ్గర ప్రతి ఒక్క శారీ 10 పీసెస్ ఉన్నాయి. సో ఎవరికి స్కేర్సిటీ ఉండదు, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఈ బార్డర్ కూడా ఏమి ముడతలు రాదండి, చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్
నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ శారీ మనకి జంపింగ్ వచ్చింది డిజైన్. ఒకటి ఏంటంటే గ్రే కలర్తో జామెట్రికల్ డిజైన్ లాగా వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఒక రోంబస్ లోపలంతా ఏంటంటే ఫ్లవర్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు. అండ్ ఆల్సో మళ్ళీ అది సో జంపింగ్ లాగా వచ్చింది. చాలా చాలా బాగుంది. అండ్ ఇంకా బార్డర్ చూస్తే బార్డర్ కూడా మనకి బ్రిక్ రెడ్తో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చాలా చాలా బాగుంది. సో పళ్ళు అండి. అండ్ బ్లౌజ్ ఏంటంటే ప్లెయిన్ బ్లాక్ అండ్ బార్డర్ ఏంటంటే మనకి బ్రిక్ రెడ్ కలర్ బార్డర్ అండ్ ఆల్సో ఇది వస్తుంది. ఇలాగే వేసుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది. లేదు మీరు సిల్వర్ కాంబినేషన్లో బ్లౌజ్ వేసుకొని ఇది ప్లెయిన్గా కుట్టించుకొని ఏదైనా మంచి వైట్ కాంబినేషన్స్తో వేసుకున్నా బాగుంటుంది. నెక్స్ట్ అండి, దిస్ ఈజ్ ఆల్సో జంపింగ్ డిజైన్ అండి. చాలా బాగుంది. అండ్ దీస్ ఆర్ ద ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ బై లెనిన్ కాదు అండి, ఇవన్నీ కాటన్ లెనిన్స్. ఇవన్నీ చాలా చక్కగా ఫస్ట్ డ్రై వాషెస్ తర్వాత ఇంట్లో షాంపూ వాష్ చేసుకొని చక్కగా స్టార్చ్ పెట్టుకొని ఐరనింగ్ చేసుకుంటే చక్కగా వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే టెంపుల్ బార్డర్ మనకి శారీకి ఇట్లాగా అడ్డంగా ఇచ్చున్నారు. అండ్ ఆల్సో పక్కన మన గ్రే ప్రింట్ వచ్చింది, మళ్ళీ వైట్ ప్రింట్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెన్ శారీ మనం కట్టుకున్నప్పుడు లుక్ చాలా బాగా వస్తుంది. అండ్ పళ్ళు అండి. పళ్ళు అండ్ బ్లౌజ్ యాజ్ యూజువల్ అండి, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. సో హియర్ యూ అబ్జర్వ్ దట్ దెర్ ఈజ్ నో బ్రిక్ రెడ్ కలర్ లేదు. సో మొత్తం ఏంటంటే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ నేను కట్టుకున్న మోడల్ ఆఫ్ శారీ అండి. నాకు ఈ శారీ చాలా నచ్చింది. సో అందుకని నేను ఈ శారీ తీసుకున్నాను. సో దిస్ శారీ మనకి అటు ఇటు డైమండ్స్ వచ్చాయి విత్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ ఇన్ ద మీడియం బాడీ అంతా ప్లెయిన్ వచ్చింది. సో మన దగ్గర ఈ శారీస్ నేను ఒకటి తీసుకున్నానండి. సో ఇక్కడ 8 ఉన్నాయి. నేను ఒక శారీ మీకు చూపిస్తున్నాను. సో వీ హ్యావ్ ఎవ్రీ శారీ 10 పీసెస్ అండి. సో దట్స్ వైజ్ శారీ అయితే చాలా బాగుంది. సో పళ్ళు మొత్తం లైన్స్ వచ్చిందండి. టిష్యూ వచ్చి టిష్యూ లైన్స్ వచ్చి దాని మీద వైట్ లైన్స్ వచ్చింది. అండ్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ దీస్ ఆర్ ద 1300 అండి, ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ శారీ అండి. సో అటు ఇటు మనకి లైన్స్ వచ్చాయి, స్ట్రైట్ లైన్స్ అనుకోవచ్చు. అటు ఇటు స్ట్రైట్ లైన్స్ వచ్చాయి. అండ్ ద మీడియంలో మనకు ఫ్లవర్ ప్యాటర్న్స్ వచ్చింది, చాలా చక్కగా ఉంది. పళ్ళుకి వెళ్దాం. పళ్ళు అండ్ బ్లౌజ్ అండి. లైన్స్ వచ్చాయి, ఎల్బో హ్యాండ్స్ కూడా చాలా బాగుంటుంది. అటు ఇటు వచ్చింది లైన్స్. సో నెక్స్ట్ శారీ. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో ఉంటుందండి. ఏ శారీకి ఆ శారీ మ్యాచ్ లేదు. సో ఎవ్రీ శారీ ఇట్స్ హ్యావ్ ఎ డిఫరెంట్ అటైర్, డిఫరెంట్ అడ్మైరింగ్ లుక్. సో పైన కింద టెంపుల్స్ ఇన్ ద మీడియం వీ హ్యావ్ డాట్స్ ఆల్సో. అండ్ మీడియంలో మనకి ఏంటంటే సమ్ జామెట్రిక్ ప్యాటర్న్లో వచ్చింది, అది గ్రే కలర్ కాంబినేషన్లో వచ్చింది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ జస్ట్ సింపుల్ టెంపుల్ లైన్స్, బోత్ లైన్స్ వచ్చేసి 1 మీటర్ గ్యాప్లో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఈ శారీస్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. సో ఈ శారీస్ ఏంటంటే మీకు నలగో ఆ విషయం మీకు తెలుసు. సో బాగా వాడుకోవచ్చండి మనం శారీస్ని. బట్ లిటిల్ బిట్ మెయింటెనెన్స్ జాగ్రత్తగా చేసుకుంటే, మనం కాటన్ శారీస్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో అలా జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది. బట్ ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ చేస్తే ఇట్ వుడ్ బి వెరీ వెరీ గుడ్. ఎందుకంటే శారీని బాగా స్ట్రెచ్ చేస్తారు. సో పళ్ళు కూడా చాలా స్ట్రెచ్ అవుతుంది. ఇక్కడంతా క్రష్డ్, ఇక్కడ మనకి టిష్యూ యాడ్ అయింది కాబట్టి ఇట్ లిటిల్ బిట్ సీమ్స్ టు బి క్రష్డ్ అనమాట. సో ఇది క్రష్డ్ అండి. సో డ్యామేజ్ కాదు. సో ఎవ్రీథింగ్ ఓపెన్గా జెన్యూన్గా నేను మెన్షన్ చేస్తున్నానండి మీకు. సో వీఆర్ నాట్ హైడింగ్ ఎనీథింగ్, ఉన్నట్టు చెప్తానండి. హైడ్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ అండి, మనకి రాంబస్ బాక్సెస్ వచ్చాయి. అండ్ ఇంకో రాంబస్ ఏమో మనకి ఫ్లవర్, ఇంకో రాంబస్ ప్లెయిన్, ఇంకో రాంబస్ ఫ్లవర్.
సో క్రాస్ ప్యాటర్న్లో సో బ్యూటిఫుల్గా ఉంది, చాలా చాలా బాగుంది. ఏ చీరకు ఆ చీర బాగుందండి. మీకు ఏ ప్యాటర్న్ నచ్చితే ఆ ప్యాటర్న్ మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో హియర్ వీ హ్యావ్ మల్టిపుల్ పీసెస్. సో ఎవరైనా సిస్టర్స్ ఉన్నా, తోడి కోడలు ఉన్నా, సేమ్ ప్యాటర్న్ కట్టుకోవాలని అనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఒకరే ముగ్గురు కలిసి ఒకే మోడల్లో తీసుకున్నా నష్టం లేదు. వీ హ్యావ్ మల్టిపుల్ పీసెస్ ఆల్సో. ఓకే, పళ్ళు. సో మెరూన్ కలిసింది కదా, బ్రిక్ రెడ్ బాతిక్ డిజైన్. సో దిస్ ఈస్ బాతిక్ డిజైన్ అంటే ఏ రకమైన ఉండొచ్చండి బాతిక్. ఇట్ సీమ్స్ టు బి బ్లౌజ్ కూడా చూడండి, బార్డర్స్ ఒకదానికి కూడా కలవలేదు. వి ఆర్ గుడ్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ డిజైన్స్ అండి. ఎందుకంటే ఒక డిజైన్ మ్యాచ్ కాకుండా వి ఆర్ వెరీ ఇంటెన్స్ ఇన్ ద సెలెక్షన్ ఆఫ్ ద శారీస్. సో దిస్ ఈస్ వెరీ వెరీ డీసెంట్ లుక్. అండ్ పైన ఏంటంటే మనకు బార్డర్స్ వచ్చి ఇన్ ద మీన్ వైల్ చూడండి, ఇట్స్ వెరీ 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 బ్యూటిఫుల్ డిఫరెంట్ ప్యాటర్న్గా ఉంది, విచ్ ఐ కుడెంట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్. నాకు అర్థం అవ్వట్లేదు. సమ్ గీతలు ఉన్నాయి స్లాంట్గా, అదొక షేప్లో చక్కగా ఉంది. 1 సెకండ్. పళ్ళు. బ్లౌజ్ అండి, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ఉంటుంది, బార్డర్ వచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా మీరు చూడండి, ఇట్స్ మీటర్ బ్లౌజ్. శారీ కూడా చాలా చాలా పెద్దగా ఉందండి, మంచి హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. ఐ సీమ్స్ టు బి 5'8" వరకు నేను చెప్పగలను. ఆఫ్టర్ 5'8" నాకు తెలీదు, మీరే ఎజ్యూమ్ చేసుకొని ఓకే చేసుకోండి. బట్ అప్ టు 5'8" హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం లావు ఉండి 5'8" ఉన్నా కూడా ఇట్స్ ఓకే. ఎందుకంటే నాకు చాలా కుర్చీలు వచ్చాయి అండ్ నేను బ్లౌజ్ కూడా తీసేసాను. సో ఇట్ సీమ్స్ టు బి వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ అంటే శారీ ఇట్లా చూస్తేనే మీకు పర్ణ అర్థమవుతుంది. అండ్ ఇది చూడండి, స్లాంట్ లైన్స్, బికాజ్ జంపింగ్ సిస్టమ్ ఈ జంపింగ్ డిజైన్ అనేది ఏంటంటే చాలా చాలా ట్రెండింగ్ అండి ఇప్పుడు, అందువల్లే జంపింగ్ సిస్టమ్ని యూజ్ చేసింది. సో ఇలా ఉంటే కట్టుకున్నప్పుడు లుక్ చాలా బాగా వస్తుంది. పళ్ళుకి వెళ్దాం. పళ్ళు అండ్ బ్లౌజ్. అండ్ వాళ్ళు ఇక్కడ కూడా బార్డర్ ఇచ్చారండి. సో ఈ శారీకి ఒక్కటే వచ్చింది, ఇంకా దేనికి రాలేదు. సో మీరు ఈ బార్డర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో ద లాస్ట్ శారీ బట్ నాట్ ద లీస్ట్ శారీ చూడండి, లైన్స్ వచ్చింది. సో జంపింగ్లోనే యూ హ్యావ్ సో డిఫరెంట్. సో ఒక్కసారి నేను ఫ్రిల్స్ పెడతాను అంటే ఇట్ సీమ్స్ టు బి వెరీ గుడ్. ఇలా ఫ్రిల్స్ పెట్టినప్పుడు ఇట్ వుడ్ బి లైక్ దిస్. అంటే డిఫరెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, ఆడ్గా అయితే ఉండదు, చాలా చాలా బాగుంటుంది. సో పళ్ళు చూద్దాం. పళ్ళు అండ్ కమింగ్ టు ద బ్లౌజ్. దిస్ బ్లౌజ్ కూడా ఇచ్చారు. నో అండి, ఇక్కడ దాకే బ్లౌజ్. సో స్లాంట్ లైన్స్ కదా, సో స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయింది. సో మనం కావాలంటే శారీ కుంచుకోవచ్చు లేదా బ్లౌజ్కి వాడుకోవచ్చు. జస్ట్ మీరు బ్లౌజ్ మనకి ఎంత కావాలో అంత యూజ్ చేసుకుంటే, రిమైనింగ్ శారీ మనకి ఎక్కువ అంటే కుచ్చిళ్ళు కానీ బయట కూడా పెద్దగా వస్తుంది. సో శారీ ఇంకా బాగుంటుంది. సో ఎంత కావాలో అంతవరకే కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 70 సరిపోతుంది కొంతమందికి అలాగా. సో శారీస్ చూసారు కదండి, ఇవన్నీ 1300 అండి, ఫ్రీ షిప్పింగ్ టు ఎనీవేర్ అరౌండ్ ఇన్ ఇండియా. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా స్క్రీన్ షాట్స్ పెట్టండి. సో విల్ గెట్ ఇన్ టచ్. సో శారీస్ కానీ అయిపోతే మేము వాళ్ళకి రిప్లై ఇవ్వలేమండి, ఎందుకంటే చాలా 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 మెసేజెస్ వస్తాయి. సో అది కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. మాకు కానీ మా కళ్ళకు కనిపించిందంటే వెంటనే ఇస్తాము. చాలా మెసేజెస్ వచ్చేస్తుంటే మేము ఇవ్వలేకున్నాము. సో ఈ 3 days గ్యాప్ తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే వెబ్సైట్ని వెనకబడిపోతుంది. సో దాని గురించి పనులు చూసుకున్నాము. సో మ్యాక్సిమం అండి 1 week to 10 days లోపల హరిత సారీస్ వెబ్సైట్ విల్ బి రెడీ అండి, లాంచ్ అయిపోతుంది. ఏం ప్రాబ్లం లేదు. సో హ్యాపీగా మీరు దాంట్లో స్టాక్ ఉందా లేదా ఇన్ఫర్మేషన్ అంతా మీకు వచ్చేస్తుంది. సో ఇంకొక రోజు మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా చాలా కృతజ్ఞతలండి మీ బ్లెస్సింగ్స్కి, లవ్ అండ్ ఎఫెక్షన్కి. థ్యాంక్ యూ సో మచ్.